ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచామూలమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం విశ్వసేనుని వైభవం గురించి అనుసంధానం చేసుకుంటున్నాం. మూడో భాగంలో ఆకారంలో గణపతిలాగా ఉన్న విష్ణు గణాలకి ఉన్నవి. విష్ణు గణాలకు అధిపతి ఈయనే. ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికే విజయం. వైఖానస ఆగమత్వం ప్రకారం తిరుమల, శ్రీరంగ క్షేత్రాల్లో దివ్యక్షేత్రాలు నిర్వహించే నిత్య కైంకర్యాలతో విశ్వసేనులదే ప్రధాన పాత్ర. శ్రీ మహావిష్ణువుకు సర్వసైన్యాధ్యక్షుడు విశ్వసేనుడు. శివగణాలకు విఘ్నేశ్వరుడు అధిపతి అయితే విశ్వసేనుడు విష్ణు గణాలకు అధిపతి. విఘ్నేశ్వరుడు ఏకదంతుడు, విశ్వసేనుడు ద్విదంతుడు. రూపురేఖల్లో వినాయకుడు పోలి ఉంటాడు. ఎవరైతే గజముఖుడైన విశ్వసేనుని ఆశ్రయిస్తారో వారికి ఎల్లప్పుడూ రక్షగా ఉంటూ ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తాడు. రాక్షసుల బాధలను ఓర్చుకోలేక ఓసారి వైకుంఠానికి వచ్చిన దేవతలను తమను వారి నుంచి రక్షించమని శ్రీహరిని వేడుకున్నారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు చంద్ర అనే వీరుణ్ణి పిలిచి, చంద్ర, రాక్షసులను తరిమి కొట్టిమని ఆదేశించాడు. స్వామి ఆదేశాలతో రాక్షసులను చంద్ర తరిమి కొడతాడు. అప్పుడు అతనికి శౌర్య పరాక్రమాలను మెచ్చుకుని నారాయణుడు తన సర్వ సైన్యాధిపతిగా ప్రకటించాడు. ఆ వీరుడే విశ్వసేనుడు. శ్రీ మహావిష్ణువు మరో రూపమే విశ్వసేనుడు అని అంటారు. సర్వమంగళ నాయకుడైన విశ్వసేనుని ఎవరు ఆరాధిస్తారో వారికి ఎలాంటి ఆపదలు ఉండవని వైఖానసాగమంలో చెబుతుంది. విశ్వసేనునికి సూత్రవతి, జయ, నిద్ర భార్యలు ఉన్నారు. విశ్వ అంటే సకల లోకాలను, సేనుడు అంటే నడిపించువాడనంతం. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, సత్యలోక అనే 14 భువనాలకు అధిపతి. శైవాగం ప్రకారం శుభకార్యాల్లో గణపతిని ముందుగా పూజించి అగ్రతాంబూలాన్ని సమర్పించినట్టు శ్రీ వైఖానస వైష్ణవ ఆగమనాల్లో విశ్వసేను ప్రతి కార్యంలోనూ పూజించడం జరుగుతుంది. గణపతిని పశువుముద్దుగా చేసి పూజిస్తే విశ్వసేను దర్భకూర్పుగా ఆరాధిస్తారు. ఏదైనా కార్యక్రమం సంకల్ప బలంతోనే విజయవంతం అవుతుంది. బలమైన సంకల్పం లేదే ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే సూత్రపతి దేవి. సంకల్పాన్ని స్వీకరించిన వారికి ఎలాంటి కష్టాలు, విఘ్నాలు లేకుండా విజయాన్ని అందించే మాత జయ. వినాయకుడికి సిద్ధి, బుద్ధి భార్యలు. అంటే బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమాలు మొదలుపెట్టి స్థిరమైన సంకల్పం తీసుకుంటాం. ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికే విజయం సిద్ధిస్తుంది. వైఖానసాగమత్వం ప్రకారం తిరుమల శ్రీవారికి నిర్వహించే నిత్య కైంకర్యాల్లో విశ్వసేనుడి ప్రధాన పాత్ర. ఆయన ఆశ్రయిస్తే చాలు సమస్త దోషాలను హరించి భక్తులకు జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. స్వస్తి. జయ శ్రీరామ్. శ్రీమతే రంజామాతృమణీంద్రాయ మహాత్మనే శ్రీరంగ వాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః.